ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈ రోజంతా నీ రెక్కల చాటుని కాచి దాచి కాపాడావు ప్రభువా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా, మాకు సమీపించకుండా నీ రెక్కల చాటును మమ్మల్ని కప్పవేసయ్యా. నీకే కోట్లాది వందనములు దేవా. ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలు ఏకేపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, వారు ఏ స్థితిగతుల్లో గుండా వెళ్తున్నారో వారి జీవితంలో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడో నీవే అయ్యా. దేవా, నువ్వు సమస్తాన్ని మార్చగలిగిన దేవుడో కనుక వారి జీవితంలో ఉన్న స్థితిగతులను మార్చమని అడుగుతున్నానయ్యా. దేవా, వారి ఈరోజు ఎన్నో రకాల అనుభవాలు ఎదుర్కొని ఉండొచ్చు, బాధని, వేదన్ని, శోధన్ని, ఆనందాన్ని ఎదుర్కొని ఉండొచ్చు ప్రభువా. కానీ ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంగా వారి జీవితంలో జరిగిందని నమ్ముచున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ రాత్రికాలపు సమయంలో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నా జీవితంలో ఏదో ఒక మార్పు కావాలి అని ఎదురు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో నీవే మార్పుని తీసుకురమ్మని అడుగుచున్నానయ్యా. దేవా, ఎవరెవరైతే నీ చిత్తం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీ చిత్తం వారికి తెలియజేయమని అడుగుచున్నానయ్యా. అంతేకాకుండా ప్రభా, ఇదిగో అయ్యా, ఈ సమయంలో తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని తీసివేయమని అడుగుచున్నామయ్యా. దేవా, చాలామంది వారి జీవితంలో బార్డర్స్లో ఉండొచ్చు అయ్యా. నెక్స్ట్ మంత్ ఎలాగా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎలాగా, లేకపోతే ఈ అప్పులు కట్టలు ఎలాగా అని బాధపడుతూ వేదన పడుతూ ఉన్న ప్రజల్ని చూడయ్యా. దేవా, నువ్వు అన్నావు కదా ప్రభా, నా పేరు పెట్టబడిన ప్రజలకు నేను ఎప్పుడు తోడై ఉంటానన్న రీతిగా ప్రభా వారి జీవితంలో నీవే ఆశ్చర్యకార్యాన్ని జరిగించమని ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు అందరూ కూడా ఎవరెవరైతే నమ్మి విశ్వసించి ఈ ప్రార్థనలు మాట్లాడిన ప్రతి మాట వారి జీవితంలో నెరవేరుతుందని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.